తెలంగాణలో బీజేపీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పార్టీ అధిష్టానం అనుకుంటున్నది ఒకటైతే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలం నానాటికి పడిపోతోంది. క్యాడర్కు దిశానిర్దేశం లేక దిక్కులు చూస్తున్న తరుణంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అన్న చర్చ మొదలైంది. సంఖ్యాపరంగా గత ఎన్నికల్లో సాధించిన 4 ఎంపీ సీట్లు గెలిస్తేనే గగనమన్నట్లుగా పరిస్థితి తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లొచ్చాయి. పార్టీకి కంచుకోటగా భావించే హైదరాబాద్, రంగారెడ్డిల్లో ఒక్క రాజాసింగ్ తప్పితే ఎవరూ గెలవలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్లలో మాత్రమే పార్టీ పటిష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కట్ చేసి చూస్తే లోక్సభ ఎన్నికల నాటికి సీన్ సితారవుతున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం వాపును చూసి బలుపనుకొని బతుకుతున్న ఆ పార్టీకి ఇప్పుడు కూడా తత్వం బోధపడినట్లుగా లేదు. రాష్ట్ర నేతలు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉంటే కళ్ళు బైర్లు కమ్మిన కేంద్ర నాయకత్వం అదే నిజమన్నట్లుగా వారి మాటలనే విశ్వసిస్తోంది. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా కేంద్ర నాయకులు టూర్లు వేసిపోవడమే తప్ప వారికి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను వివరించే వారే లేరు. బీఆర్ఎస్ దెబ్బతింటే తాము ఆ ప్లేస్లో ఉంటామని పగటి కలలు కనడం మినహా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దూసుకుపోతోందని, అందనంత ఎత్తుకు ఎదుగుతోందని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. ఈలోపు పుణ్యకాలం గడిచిపోయిందని చెప్పక తప్పదు. ఏ పార్టీకైనా సంస్థాగత నిర్మాణము, ప్రాంతీయంగా సరైన నిర్ణయాలు అవసరం. బీజేపీకి ఇప్పుడవి రెండూ కొరవడ్డాయని చెప్పుకోవాల్సిందే. నేతల మెహర్బానీ తప్పితే క్యాడర్ను పట్టించుకున్న వాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా వారానికి ఒకసారి ఢిల్లీ నుంచి ఇన్ఛార్జ్లొచ్చి మాట్లాడిపోతే సరిపోతుందా? ఇటీవల జరిగిన టిఫిన్ పే చర్చ, గావ్ చెలో లాంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైన ఫీడ్బ్యాక్ లేకపోయినా పార్టీ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర నాయకులుగా చెప్పుకుంటున్న వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే కేంద్ర నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడం లేదు. త్వరలో కొత్త వారికి పాత వారికి మధ్య సంఘర్షణ తప్పదు అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలో కనిష్టంగా 10 లోక్సభ స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పరిస్థితులను గమనిస్తే కనీసం సగం వస్తాయని కూడా ధైర్యంగా చెప్పలేరు. అందులోనూ పార్టీ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలపై కూడా ఇప్పుడు అనుమానాలొస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా గడ్డుకాలం తప్పదని తాజా సర్వేలు చెప్తున్నాయి. పైగా ఏపీ పరిణామాలు కూడా తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కేంద్ర మంత్రి అయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అధ్యక్షుడయ్యారు. కేంద్ర మంత్రి కదా, అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేయబోతున్న ఆయన విజయావకాశాలపై నీలి నీడలు అలుముకున్నాయి. నియోజకవర్గానికి ఆయన చేసింది శూన్యమన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఇదివరకు బీజేపీ పట్ల ఉన్న సానుకూలత ఇప్పుడు లేదని తేల్చారు. రాష్ట్ర పరిణామాలతో పాటు పక్కనున్న ఏపీ పరిణామాలు ఇప్పుడు సికింద్రాబాద్పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్కడ బీజేపీ వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. దాంతో ముస్లింలు, ఎస్సీ సామాజిక వర్గాల వారు జగన్ వైపుకు వెళ్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీకి శాపం కావచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో 27% ముస్లింలున్నారు, 8% ఎస్సీలున్నారు. అంటే 5 లక్షలకు పైగా ముస్లింలు, దాదాపు 1,75,000 మంది దళిత సామాజిక వర్గాల వారు ఉన్నారు. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయమని చెబుతున్న తరుణంలో బీజేపీకి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఆయా వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా మల్కాజ్గిరి లాంటిదేనని చెప్పక తప్పదు. అక్కడ సెటిలర్లు, కార్మిక వర్గాలు, ముస్లిం, దళిత వర్గాలు గణనీయంగానే ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈసారి తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో దిగుతున్నారు. ఆయన 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. మల్కాజ్గిరిలో 32 నుంచి 33 లక్షల ఓటర్లుంటారు. ముస్లింలు, దళితులు తలా 9% ఓటర్లుంటారు. అంటే దాదాపు 6 లక్షల మంది ఓటర్లన్నమాట. మల్కాజ్గిరిలో ఓటర్ టర్నౌట్ 50% ఉంటే గొప్ప. ఇప్పుడు ముస్లింలు, దళితులు బీజేపీపై గుర్రుగా ఉన్నారన్న వార్తల నడుమ వారి ఓటింగ్ కీలకమవుతోంది. పైగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అయిన తర్వాతే రాజకీయాల్లో పుంజుకొని సీఎం పీఠమెక్కారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభావం మల్కాజ్గిరిపై ఎక్కువగానే ఉంటుంది. కార్మిక సంఘాల్లో కొంతవరకు బీఆర్ఎస్ పట్ల ఇంకా అభిమానం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ బీజేపీ ఓట్లను చీలుస్తుందన్న విశ్లేషణలు కూడా తెరమీదకొస్తున్నాయి.
మల్కాజ్గిరి, సికింద్రాబాద్ మాత్రమే కాకుండా ఇతర చోట్ల కూడా బీజేపీకి కష్టకాలం తప్పదనిపిస్తోంది. పార్టీలో ఐక్యత లోపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. పైగా ఇప్పుడు కాంగ్రెస్ బలపడిన నేపథ్యంలో వార్ వన్ సైడ్గా మారే వీలు కూడా ఉంది. 17 లోక్సభ స్థానాల్లో 14 గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఇక మరి బీజేపీ రేంజ్ ఏంటో పెరుమాల్కే ఎరుక.